హైదరాబాద్లోని పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నాణ్యత పాటించని హోటల్స్పై చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం మనకి లైవ్ లో అందిస్తారు. ఉదయం గత కొద్ది రోజుల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు? స్వేచ్ఛ హైదరాబాద్ నగరం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఏదైతే పలు హోటల్స్ కూడా ఎప్పుడు రద్దీగా ఉండే హోటల్స్ కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎప్పుడు బయటి ఫుడ్కి ఆస్వాదించే ఫుడ్ ప్రియులు కూడా ఈ హోటల్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు, అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్పై కూడా దాడి నిర్వహించారు. ఈ హోటల్స్లో కూడా ప్రధానంగా కుళ్ళిపోయిన ఫుడ్ కావచ్చు, అటు బల్లులు, అటు బొద్దింకలు అండ్ ఫుడ్ని కూడా గుర్తించారు. దాదాపు కొన్ని అంటే FSSAI అంటే నాణ్యత లేని వస్తువులను కూడా గుర్తించి సీజ్ చేయడం జరిగింది. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు లేని హోటల్స్పై కూడా కొరడా జులిపించారు. ప్రస్తుతం అంటే ఏదైతే నిన్న కొన్ని హోటల్స్ సోమాజిగూడలో కృతంగా కావచ్చు, KFC రెస్టారెంట్లో కూడా పలు నాణ్యత లేని పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. ఈరోజు కూడా మరికొన్ని హోటల్లో కూడా రైడింగ్ నిర్వహిస్తబోతున్నారని కూడా తెలుస్తుంది. ఏదైతే ఇంతకుముందు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ రైడింగ్ నిర్వహించబోతున్నారో, ఏ హోటల్లో కూడా రైడింగ్ నిర్వహించబోతున్నారో అనే విషయాలు కూడా తెలిపేవారు. కానీ ఈసారి మాత్రం కొత్తగా అంటే కొత్త విధానం ఏదైతే కమిషనర్ పలానా ఏరియాకి వెళ్ళాలి, ఆ ఏరియాలో వెళ్ళిన తర్వాతనే పలానా హోటల్స్కి వెళ్ళి రైడింగ్ చేయాలనే ఆదేశాలతో అధికారులు కూడా అక్కడికి వెళ్ళి రైడింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ హోటల్కి వెళ్తున్నారు అనే సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏదైతే నిత్యం బయటి ఫుడ్కి అలవాటు పడే భోజన ప్రియులకు ఈ షాక్ న్యూస్ వినగానే కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్గా ఉంటున్నారు. ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి నాణ్యత లేని వస్తువులను కూడా కనిపెట్టారు. స్వేచ్ఛ. రైట్ ఉదయ్.